హలో మేడం, సార్ చెప్పేది నేను మీకే. మీ పిల్లలకు ఆస్తులు దాచిపెట్టి 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 సమకూర్చడం చేయొద్దు. డబ్బును దాచిపెట్టి 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 సమకూర్చే పద్ధతులు చేయొద్దు. అంతస్తులు కట్టి విలువైనవి దాచిపెట్టి బంగారము వెండి ఐశ్వర్యాన్ని ఇచ్చి వారిని ఆ విధంగా పెంచడానికి ప్రయత్నం చేయకు. ఒకవేళ వాటిని ఇద్దామని ప్రయత్నం చేసినా, ఒకవేళ నువ్వు ఇచ్చినా అవన్నీ తుచ్చముగా నశించిపోతాయి. అవి ఏమి మిగలవు. మరి ఏమి సంపాదించి ఇవ్వాలండి మా పిల్లలకు? మేము డబ్బు వద్దంటుండ్రి, ఆస్తులు వద్దంటున్నారు, బంగారం వద్దంటుర్రి, బ్యాంక్ బ్యాలెన్స్ వద్దంటుండ్రి, ఏమి వద్దంటున్నారు. మరి ఏమి ఇవ్వాలా నేను మీకు? వీటన్నిటికంటే దేవుణ్ణి వారికి ఇవ్వండి. దేవుణ్ణివ్వండి వారికి దేవుని ఇచ్చినప్పుడు దేవుడు కుళ్ళు పట్టేవారు కాదు, పాడైపోయేవారు కాదు, నాశనం అయిపోయేవారు కాదు, కూలిపోయే దేవుడు కాదు. ఆయన వాళ్ళ గుండెల్లో ఉంటాడు. ఆస్తులు ఆయన ఇస్తాడు, బంగారాన్ని ఆయన ఇస్తాడు, వజ్రాలు ఆయన ఇస్తాడు, పేరు ఆయన ఇస్తాడు, చదువు అంతస్తు అన్నీ ఆయన ఇస్తాడు. వీటన్నిటికంటే ఆయనను, యేసు క్రీస్తుని సంపాదించుకోవడానికి వాళ్ళను సిద్ధపరచండి, తయారు చేయండి. దేవుని వాక్యంలో వారిని పెంచండి, దేవుని వాక్యాన్ని వారికి నేర్పించండి. బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెద్దయినా కూడా దాని నుండి తొలగిపోడు. ఎలా పెంచుతున్నావు పిల్లలని? చాలామంది ఆస్తులు ఇచ్చి, అంతస్తులు ఇచ్చి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు, చదువు ఇస్తూ ఉంటారు. బాగానే ఉంది, అన్ని ఇస్తూ ఉన్నా. మరి దేవుని ఇస్తున్నావా? దేవుని పరిచయం చేస్తున్నావా? కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నావా? వాక్యాన్ని నేర్పిస్తున్నావా? దూర ప్రాంతాలు ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళని చదివిస్తున్నావు. మరి వారికి దేవుని భయం ఉంటుందా? వాక్యాన్ని చదవగలుగుతున్నారా? లేచింద మొదలుకొని దేవుణ్ణి 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 దేవుని పరిచయం చేయండి. పాపములో పడరు వాళ్ళు, లోకములో ఉండరు వాళ్ళు. ఆస్తులేంటి ఆటోమేటిక్గా వారి వెనకనే వస్తాయి. దేవుణ్ణి నువ్వు పరిచయం చేసినప్పుడు, దేవుణ్ణి వారికి సంపాదించి ఇచ్చినప్పుడు. ఈ మాట నీ యొక్క నోట్స్లో రాసి పెట్టుకో. ఆస్తులు సంపాదించి ఇవ్వద్దు, బంగారం సంపాదించి ఇవ్వద్దు, వజ్రాలు వైడూర్యాలు ఏదేదో ఫ్లాట్లో అంతస్తులు సంపాదించి ఇవ్వడం కాదు. దేవుణ్ణి వారికి సంపాదించి ఇవ్వండి. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఇదిగో నా దగ్గర దేవుని వాక్యం ఉంది నాన్న, ఇదే మనల్ని పోషించేదని ఇవ్వండి. దేవుని వాక్యాన్ని వారికి సంపాదించవండి. దేవుణ్ణి వారికి పూర్తిగా పరిచయం చేయండి. దేవుడి గురించే నేర్పించండి. దేవుని మీద ఆధారపడడం నేర్పించండి. నిన్ను కూడా ముసలి వయసు అయిపోయినా కూడా నిన్ను బాగా చూసుకుంటాడు, నీకు కావలసినన్ని ఇస్తాడు, నిన్ను ఉన్నత